మరి మొత్తం ఏడాది వాడాలి అదే ఈ గుంట వాడింది ఇంకో గుంట అక్కడ పోదాం అక్కడ అరే ఒకటి కూడా వాడింది వాటి నుంచి మోటార్కి ఏం మారు మాకు నడపలేదు అయ్యో నడుస్తుంది రాజన్న మోటార్ అయితే నడుస్తుంది ఆ మోటార్కి ఏ కరెంట్ వస్తుంది 24 అవర్స్ ఉంటుంది మనకు మన ప్రభుత్వం 24 అవర్స్ కరెంట్ ఇస్తుంది మన అక్కడ మోటార్ కడ కాదు ట్రాన్స్ఫార్మర్ కడిగి మన అయింది ఒకసారి చూడు ఇటు ట్రాన్స్ఫార్మర్ చూస్తే స్టార్టర్ మంచిగా ఉన్నది ట్రాన్స్ఫార్మర్ బాగా అవుతా వెళ్ళా ఫీజు పోయింది కదా ట్రాన్స్ఫార్మర్ కాడ ఫీజు పోయింది మోటార్ నడచలేదు ఫండ్ పోతుంది అబ్బో ఇప్పుడు ఏం చేయాలా నేను ఫీ చేసుకుంటా మరి బంద్ చేస్తే ఏమైనా నీకే మారో వచ్చిన పండి పోతుంది ఒక రైతు మనము డైరెక్ట్ బంద్ చేయడానికి అర్హత లేదు మనం ఎందుకంటే కరెంట్ అనేది మనం చాలా సాగుడితే చచ్చిపోతాము నినాదకుండా మన ఎల్లుగడ చూసినావు కదా ఆడ పోయి ముట్టిండు కరెంట్ ఏబిసిసి బంద్ అయ్యి ఆయన వైర్ చూసిపోయి తప్పుకోమంటే ఇప్పుడు ఫీజు నాకు పంట ఎండిపోతుంది ఏం చేయాలి ఏం లేదు ఇప్పుడు నువ్వు అట్లానే కాదు ఇది ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఫీజు పోతే మన కరెంట్ వాళ్ళు వెంటనే మన విద్యుత్ అధికారులు వచ్చి వెంటనే మనకు సరి చేస్తారు నీకు తెలియదా మన ఊర్లోనే మన హెల్పర్ వచ్చి ఇన్నే ఉంటుండు నీకు ఆ విషయం తెలుసా లేదా అట్లా ఏమో నాకేమైనా చదువుకోకపోతే నాకేమో అక్షరం ముక్క రాదా అది కాదే నువ్వు చదువుకోకపోయినా మన విద్యుత్ అధికారులు ఈ మధ్య మన వాళ్ళని ఊర్లోనే ఉండి ఎక్స్పోర్ట్లన్నీ ఉంచుతారు నీకు ఆ విషయం తెలుసా అట్లనా అట్లయితే మంచిదే మరి ఎట్లా మరి ఎక్కడ పిలుస్తావా నేను ఇప్పుడే ఫోన్ చేస్తావు ఒకవేళ మన హెల్పర్ సార్ కూడా కనెక్టింగ్ కాకపోతే మనకు విద్యుత్ అధికారులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఆ విషయం తెలుసా నీకు అదే ఇప్పుడు 108 ఎట్లుంటుందో అట్లనే అట్లాంటిది 1912 నంబర్ ఇచ్చారు మన విద్యుత్ అధికారులు ఆ నంబర్ చెప్పినా మనం కూడా ఫోన్ నంబర్ లో మా కొడుకు చెప్పిండు 10 ఉంటాయి 1 2 3 10 అని చెప్తే ఫోన్ నంబర్ 3 3 4 ఇంతకుముందు నీ ఫోన్ 10 నంబర్లు కొట్టడానికి నీకు యాద ఉండదు కాబట్టి 4 అంకెల అక్షరాలు కూడా ఇచ్చిర్రే నువ్వేం టెన్షన్ తీసుకోకు నేను జరాబు నేను చేస్తావు మన వాళ్ళకు అట్లనా అరే 4 అంకెలతో కూడా ఫోన్లో మాట్లాడొస్తుందా మళ్ళా ఏమనుకున్నావు మనం ఇప్పుడు నాకు తెలియదు అక్షరం ముక్క రాదా ఇలా కథ వచ్చి సంసారం నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు జర ట్రాన్స్ఫర్ కడికి గిట్రా గడ చూస్తూ మళ్ళీ షాక్లే అట్లా మళ్ళీ నువ్వు ఆగమాగం ఎందుకు చేస్తావే ఆగు జరా లైన్ మెన్ సార్ ఫోన్ చేస్తావు మన హెల్పర్ ఫోన్ చేస్తావు చెయ్యి మన ఫోన్ చేయి పెట్టిన పంట వ్యవసాయానికి అంతా ఉన్న పైసలని వ్యవసాయం పెట్టి హలో సార్ కృష్ణయ్య సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ మనది మోటార్ కాడ జర వైర్ మన ఎల్లండి రాజన్నది బోర్ కాడ వైర్ తెగిపోయింది జర ట్రాన్స్ఫార్మర్ ఫీజు చూసిందని అదేనే మన సరికిందా ఇది ఊరు మీద ఉంది కానీ నాకు ఇది సరికిందో దీన్ని ఏమంటారేమో ట్రాన్స్ఫార్మర్ ఆగాగు ఇది ట్రాన్స్ఫార్మర్ అడ్రస్ అడుగుతుంది తెలుస్తలేదు జర తెలుసుకుందామా అన్నారు ఒక నిమిషం ఆగు రాజన్న గారు ఫోన్ మీద నంబర్ వేసిందట కొత్తగా చూద్దామని ఏం నంబర్ అన్న కేఎంఆర్ 37 అంటనే అబ్బా ఏంటని మీరు తెలిసిపోతుంది మీరు మాకు ఎందుకంటే ఇంతకుముందు అది ఏదో చెరికిందనో బాకిందనో అని చెప్తే జర బాగా దూరం ఉండి అన్న జర రాయి లొకేషన్ నమస్తే అన్న నమస్తే మన రాజన్ ఏం చేసిండంటే ఫీజు పోయిందని చెప్పి చూపెట్టాక ఏం చేసిండు పోయి డైరెక్ట్ చేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు చాలా భద్రతా విధానాలు చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు లాగా నేను ఏసీ తీసుకునే రకం కాదు అంతకుముందు ఏదో ఇష్టం అయిపోయింది కానీ ఇప్పుడు కంపెనీలో భద్రతా విధానాలు అనేది చాలా పొందుపరచారు మా సిపి సార్ బాగా చాలా బాగా అప్పటి నుంచి చెప్తున్నా మరి నీకేమన్నా అర్థమవుతుందా?
తెలియదు ఇప్పుడు మస్తు కాదన్నా ఇప్పుడు మన విద్యుత్ వ్యవసాయం మనం ఒకప్పుడు ఇప్పుడు ఎట్లయిందంటే ఇట్లా ఓడిపోతుంది ఎందుకంటే మన కావు స్థితి చేసి గిష్టగౌడ్ ఏమైంది ప్రాబ్లం ఏంటి కదా హెచ్బీస్ పోయిందా ఇది SS34 హెచ్బీస్ పోయిందా కిష్టగౌడ్ ఇప్పుడు ఇది హెచ్బీస్ పోయింది దీనికి ఏబిసి లేదు కదా హెచ్డిఎస్ కాదు ఇది ఓకే మనం ఎల్సీ చేసుకుందాము ఎల్సీ తీసుకుంటాం యాప్ లో ఏ గారికి రిక్వెస్ట్ పెడతాను మీరు పెడితే మేము గణేష్ సార్ నమస్తే. ఓకే ఓకే రాజన్న అంత బాగానా ఏముందన్నా పంట అంతా ఎండిపోతుంది. ఒక్క నిమిషం రాజన్న 5 నిమిషాలు వేసేది సారు జర్ర అయితే మన రాజన్న పెద్ద పరిశ్రమ చేస్తుండే సారు ఆ లైన్ ని డైరెక్ట్ బందే పోయిండు. నేనే ఉరికే చాపిన సార్ అనిలన్నా ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత మేము ఉప్పు వెళ్ళాల్సి వస్తుండే మా పరిస్థితి. ఏమనుకున్నావు ఏదైనా పోయినాక ఏం రాదు ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. అట్లా చేయడానికి లేదేరా ఇప్పుడు అనిలన్నా అందుకే చూసి చెప్పిన ఓలంటాలు ముట్టద్దు కరెంటు భద్రత చాలా అవసరం అని చెప్పేసి ముట్టద్దు అని చెప్పిన రాజన్నకి. లైన్ వర్క్ కారణంగా లైన్ క్లియరెన్స్ కోరకు అభ్యర్థన చేయబడింది. ఫీడర్ మీద లైన్ వర్క్ కారణంగా లైన్ క్లియరెన్స్ కోరకు అభ్యర్థన చేయబడింది. TGNPDCL alert ఫీడర్ మీద లైన్ వర్క్ కారణంగా లైన్ క్లియరెన్స్ కోరకు అభ్యర్థన చేయబడింది. సార్ మాకు లైన్ లో ఎగ్జిట్ పోయింది సార్ ఇది హెచ్బిడిఎస్ ఉంది లైన్ ఏబిసి లేదు కాబట్టి మాకు కొద్దిగా ఎల్సీ కావాలి సార్. ఫాల్ట్ ఐడెంటిఫై అయింది సార్ హెచ్బిఎస్ పోయింది సార్ రీప్లేస్ చేస్తాం సార్. ఓకే సార్ సార్ అదేవిధంగా వాళ్ళు యాప్ లో అవన్నీ ఎంట్రీ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తారు. ఆ ఇమేజెస్ కూడా మీకు యాప్ లో వస్తాయి. ఓకే సార్ అవన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత సార్ స్థానికంగా ఏదైతే ఉందో అక్కడ సార్ పని చేయాలని కూడా సార్ ఓకే ఓకే సార్ ఎవరు మాట్లాడేది శ్రీరామ్ 9th ఇయర్ రిక్వెస్ట్ మీటింగ్ లో నేను మీకు అప్రూవ్ చేసి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు ఏదైతే ఎంపీ అడిగినారో ఆ యొక్క ఎంపీ మాట్లాడారు. మైక్ ఇంకోటి మల్లేష్ జోడీలు నువ్వే ఉన్నావా మల్లేష్ నాకు సాయిబాబా నగర్ పేరు ఎల్సీ కావాలి. ఓకే విసిబి ఓపెన్ ఓకే ఏబి స్విచ్ ఓపెన్ ఓకే ఎక్స్ట్రా ఓకే ఎల్సీ బోర్డ్ ఓకే రైట్ ఓకే అప్లోడెడా ఓకే రైట్ నేను చెక్ చేస్తా ఒక నిమిషం. ఓకే అన్లేనా ఓకే సార్ పొలం బాడ ఓకే మళ్ళీ నేను ఎల్సీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. కృష్ణ గౌడ్ మనకి ఎల్సీ రిక్వెస్ట్ సార్ అప్రూవల్ ఇచ్చిండు. ఓకే సార్ ఆపరేటర్ ఎల్సీ ఆపరేటర్ ఎల్సీ క్లియరెన్స్ మనకి ఇచ్చేసిండు. ఓకే సార్ ఎగ్జిక్యూటివ్ రీప్లేస్ చేయండి. ఎక్కచ్చు కదా సార్ ఎక్కచ్చు. కృష్ణ గౌడ్ 1 మినిట్ మనము
కంపల్సరీగా లోకల్ ఎర్తింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లోకల్ ఎర్తింగ్ చేయాలి కంపల్సరీ. ఓకే ఎస్బీ రీప్లేస్ చేయి. ఓకే సార్ సబ్మిట్ చేసిన సార్ ఎస్బీ కిష్టా గౌడ్ సార్. ఇప్పుడు ఎస్బీ రీప్లేస్ 3 ఫీజులు ఓకే చెక్ చేసిన మళ్ళీ ఒకసారి. సార్ మిడిల్ ఫీజు పోయింది సార్, 2 ఫీజులు ఓకే ఉన్నాయి, మిడిల్ ఫీజు చేసిన సార్. ఓకే మరి ఇంకా 2 ఫీజులు ఓకే ఉన్నాయి. ఓకే ఉన్నాయి సార్. ఓకే రైట్ సార్. రివ్యూ ఎట్లా? ఓకే తీసేసి ఓకే ఎల్సీ క్లియరా కిష్టా గౌడ్? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఎల్సీ రిటర్న్ చేయొచ్చు కదా? ఓకే రైట్. యాక్చువల్ వర్క్ ప్రోగ్రెస్ ఇమేజ్ అప్లోడ్ చేయాలి, చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ క్లియరెన్స్ ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలి. మల్లేష్ మాది ఎల్సీ క్లియరెన్స్ అయిపోయింది, వర్క్ కంప్లీట్ అయింది. నీకు క్లియరెన్స్ ఇమేజ్ అప్లోడ్ చేసిన, ఒకసారి చెక్ చేసుకొని ఎల్సీ తీసేసి సప్లై ఇచ్చేసి నేను లైన్లో ఉంటా. ఎత్తురా ఓపెన్. ఓకే ఓకే క్లోజ్. ఓకే ఓకే చెక్. చేసినా? ఓకే రైట్. సప్లై అండి. ఓకే రైట్. రాజన్న ఒకసారి నీ మోటార్ స్టార్ట్ అండి. నా మోటార్ వచ్చి చూడమంటావా? వచ్చి చూడండి. నడుస్తుందా? ఓకే రైట్. అరే థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే పోతే ఇట్లా ఎంత తొందరగా చూడు మనోళ్ళు. అరే ఇట్లా విలంగానే నువ్వు రారు చేయరు, ఏమో అనుకున్నారు, ఏమో చేసిరంటే చూసినావా? ఏడ అనుకున్నా డ్రిల్ అంటుంది. ఈ రోజు రేపు ఉండలేదు మన గవర్నమెంట్. ఏమో తెలియదు. మా మోటార్కి ఏం మాయో వచ్చిందో బందాయే. ఇక్కడికి వచ్చి చూస్తే ఫీజు ఆయే. అవు పాపం గణేష్ సార్ వచ్చి ఫీజు వేస్తే పంటకు నీళ్ళు వారబట్టే. గణేష్ సార్ పుణ్యారా ఏదో గణేష్ సారే పుణ్యమే కాదు, నువ్వు మోటార్ ఊరికే ఫీజు లేకపోతుందో ఎందుకో తెలుసుకున్నావా? మరి నువ్వు మాయ రోగం కాదు, మంత్ర రోగం కాదు, నువ్వు పెట్టుకున్న మోటార్ రోగం అది తెలుసా నీకు? నువ్వు కొత్త మోటార్ కొనుకొచ్చుకున్నది ముఖ్యంగా. నువ్వు ఇటు రాజేదా నేను చెప్తాను. నా మోటార్ చూడు, ఏ రోజన్నా నేను సంవత్సరం అవుతుంది, నీకు ఆ విషయం తెలుసా? నా మోటార్ ఒక్క రోజన్నా ఫీజు అయిపోయింది చెప్పి. కంపెనీ మోటార్లలో కూడా ISI మార్పు కాకుండా మోటార్ తీసుకోవాలా మనము. ఎందుకు తెలుసా? అది మనము 5 HP వాట్స్ తీసుకుంటే 5 HP తీసుకుంటుంది. అదే నీ చూడు, నాది ఉన్నది నీ దగ్గర ఉన్నది 5 రూపాయలు, నువ్వు వాడేది 7 రూపాయలు. ఏమంటుంది సార్ నీకు? ఫీజు అయిపోతే ఏం చేస్తుంది మరి? ఆ ఫీజు దుప్పని అయిపోతుంది, పొలం పడిపోవాలి. నీకు అందుకే చెప్తున్నా, అప్పటి నుంచి ISI మోటరే కాదు మన గణేష్ సార్ నాకు మొన్న ఏం చేసిండు తెలుసా? మొన్న నేను పోతుంటే, సార్ మీరు ISI మోటార్ అయితే పెట్టారు కానీ మీరు ఇంకోటి మర్చిపోయారు సార్ అన్నాడు. ఏంది సార్ మరొకసారి చెప్పు. నేనేం అరవలేదు సార్, నాకు మంచి మోటార్, నీకు ఏం తెలుసు అన్న. సార్ కంటే కాదు కదేదో కెపాసిటర్ అట. కెపాసిటర్ అని ఒక 2-3 మోటార్లకు 5 HP అని చెప్పి సార్ కాదు ఏమో చెప్తే కదా సార్ చెప్పలేదురా. అదే అనిల్ అన్న, మనము ప్రతి ఒక్క ఇండక్షన్ ఉన్న ప్రతి ఒక్క సర్వీస్కు కెపాసిటర్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అదే మన రాజన్నకు తెలుస్తలేదు. కెపాసిటర్ అంటే తెలియకపోయా, ISI మోటార్ అంటే తెలియకపోయా. మనము నువ్వు ఏ వస్తువు తీసుకున్నా ISI ముద్ర తీసుకుంటే నీకేమైందంటే మంచి క్వాలిటీ తీస్తారు. నువ్వు ఏదో ఇయ్యాలి అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చు, నువ్వు నాకు నీళ్ళు వస్తుంది అంటే అది కాదు రాజన్న.
అదే నీకు కెపాసిటీ ద్వారా ఎంత ఇదవుతుందో మన గణేష్ సారు నాకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను దెబ్బకి పెట్టినా ఇయ్యాలని వరకు నా ట్రాన్స్ఫర్ చూడు ఏదైనా ఫీజు అయిందని నువ్వే వేస్తున్నావు రోజు పొద్దుగా ఏడిస్తే వస్తుంది. క్వాలిటీ మెయింటైన్ చేయాలా, మంచి కెపాసిటర్ గురించి సార్ జర చెప్పు సార్ మన రాజన్న దగ్గర. రాజన్న ఏం లేదు ఇప్పుడు నీది హైయెస్ట్ మోటరే కదా, మనము 3 kV కెపాసిటీ పెట్టాలి. అసలు 3 kV అంటే ఏందో నీకు తెలుసా? నీకు తెలియదు, అది కూడా తెలియదు, ఇది తెలియదు. కెపాసిటీ తెలుసా అంటే సార్ చెప్తుంటారు మంచిగా నింటరా, అట్లా కూడా డూప్లికేట్ ఉంటాయి. మళ్ళీ ఆగమాగం ఏదో ఆయన టీకేవీ తెమ్మని నేను తెచ్చినా సార్ అన్నది జర చూసి తెచ్చుకో, అది కూడా ఏసీ తెచ్చుకో. 5 స్పర్ల మోటార్ ఇస్తారా? ఇస్తారు. రేపు తెచ్చుకుంటామా? తెచ్చుకుని నీ పెట్టేస్తా ఇన్ని పోతున్నాయి కెపాసిటీకి ఏమొచ్చింది రాజన్న? అది కూడా నువ్వు పొరపాటు చేయకు. ఆయన నేను కెపాసిటీ తెచ్చుకున్నా 3 వైర్లు పెడతా చేస్తాడు దండు అంటది. అది కూడా నువ్వు ముట్టద్దు. కరెంట్ అంటేనే మనం ముట్టద్దు. కరెంట్ వాళ్ళు ఉన్నారు, మన కరెంట్ ఆఫీసర్లు మస్తు మంది ఉన్నారు. వాళ్ళకి ఒక్క ఫోన్ చేస్తే ఒక్కసారి కాకపోతే మనకు 3 సార్లు ఉన్నారు మన ఊరికి తెలుసా? ఇంకోటి ఏంటంటే కెపాసిటీ పెట్టినప్పుడు ఇన్సైడ్ కాకుండా స్టార్ట్ అవుట్ సైడ్ పెట్టాలి. అది కూడా గుర్తు పెట్టుకోండి. స్టార్ట్ ఆన్ అయినప్పుడే కెపాసిటీ ఆన్ కావాలి. అది కాదు మళ్ళన్న నీకు ఒక విషయం చెప్తారా అన్న, నువ్వు అంటే కెపాసిటీ తెస్తావు 3 ఫేజ్ ఫీజులు ఉంటాయి. నువ్వేం చేస్తావు 3 ఫేజులు ఉన్నాయి కదా, కింద పెడతా నేను ఫీజుల మీద పెడతా అంటే నడవది. మోటారు చాలు చేస్తేనే మోటార్కి ఎట్లా పోతుంది కరెంట్ కరెంట్ అట్లనే ఇది కూడా కెపాసిటీ కనెక్షన్ గానే ఇస్తే గణేష్ సారు అసిస్టెంట్ ఇస్తారు. వాళ్ళు వచ్చి కరెంట్ వాళ్ళే ముడతారు. నువ్వు ఊర్లో హెల్పర్లతో చేపిస్తా అంటే కూడా నడవది. ప్రైవేట్ వాళ్ళని ఎప్పుడు ఆశ్రయించద్దు. మనకు ఉన్నారు మన ఊర్లో హెడ్ క్వార్టర్లో మనకు జైలర్ నుంచి లైన్స్ మెన్ల 4 మెన్ల దాకా ఒక్కరు కాకపోతే ఒక్కరు రెస్పాన్స్ అవుతారు. ఓన్ రెస్పాన్స్ కాకపోతే కూడా 1912 నంబర్ ఉంది, ఇమీడియట్గా ఫోన్ చెప్పు. నీకు రాకపోతే ఎట్లా నేను చూస్తా. అనిలన్నా ఇది అంత ఉండినా మా తాత యాతం కోసి మా అయ్య రాడు కొట్టి నేను ఏదో కొత్త మోటార్ పెట్టుకున్నాను అన్ని కథలు చెప్తున్నావు నాకు మొత్తం. బోర్ వేసుకొని ఏదో పంట పండించుకొని బతుకుదాం ఏదో కూరగాయలు అంటే నువ్వు లేని కథ పెట్టినవా నాకు? అరే నువ్వు వెనకటి తాత చేసిండు ఇది చేసిండని కాదు. ఇప్పుడున్న జమానా, ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి తెలుసా నీకు? స్మార్ట్ లో కూడా మొత్తం స్మీట్ గా ఆడుతావు తెలుసా? బ్రహ్మంగా ఆట ఆడితే అక్షత ప్రపంచం అన్నది ఇదేనేమో మరి బ్రహ్మంగా చెప్పినట్టు అవుతుంది. కంపల్సరీ బ్రహ్మంగా చెప్పినట్టే కాకుండా మన విద్యుత్ సంస్థ మన కోసము అహర్నిశలు కష్టపడుతుంది తెలుసా? ఎందుకంటే మనకి 24 గంటలు కరెంట్ ఇచ్చి ఏ క్షణం పోకుండా చూడాలని మన పైన అధికారులు కూడా మనకి ఇమీడియట్ గా ఎక్కడున్న 5 నిమిషాలు కరెంట్ పోతే ఇంతకుముందు నీకు తెలుసా? అప్పుడు ఏంటంటే నీ ఇంట్లో ఫీజు పోతే కూడా కరెంట్ బంద్ చేసుకునేటో నేను సెమిస్టర్ పోతే తెలిసి అట్లా ఇవ్వడం వల్ల ఏమైంది అందరికి నీ ఒక్కోటి బంద్ అయిందా, ఊరంతా బంద్ అయ్యా, పక్క ఊరు కూడా బంద్ అయింది. అదే అందుకే చెప్తున్నా ఇప్పుడు విద్యుత్ వారోత్సవాలని మనకు ప్రతి సంవత్సరం చెప్తున్నారు. ఈ వారోత్సవాలని మనం మనకే కాకుండా మన పల్లెటూరులో ప్రతి ఒక్కరు తెలిసేలా చేసినామనుకో వాళ్ళకు కూడా అవగాహన అసలు ఈ లెక్క నా లెక్క ఓడి ఇట్లా కూర్చుంటాడు. ఎప్పుడు చెప్పినా ఇది ఏడుపు. ఎప్పుడైనా అన్న నీ పంట మస్తు అన్నది, నీ 27 ఎకరాలనే నీ 10 ఎకరాలలో పండలేదు అంటావు. ఇట్లా అన్ని నీ ముంగడ ఎంత పెట్టుకుంటావు, ముంగడ పండేసుకుంటావు. కొత్త వ్యవసాయం పెట్టా నాకు ఏ వెనక ఇవన్నీ నిన్న మనం వ్యవసాయం పెట్టుకున్నా ఏదో బతుకుదామంటే లేని కథలు చెప్తున్నావు. లేని కథలు కాదు. మనకు ఈ రోజు మన గవర్నమెంట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే 24 గంటల్లో ఒక క్షణం కరెంట్ కూడా పోవద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దాన్ని మన అధికారులు కూడా ఎందుకంటే ఫాల్ట్ వచ్చినా ఒక లైన్ నుంచి కాకుండా ఇంకో లైన్ నుంచి ఏం చేయాలని ఇప్పుడు మన దగ్గర ఏం స్విచ్లు ఇటు ఒకటి పెట్టారు, ఈ ఊరంతా ఇంకో 3 పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇటు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ. అందుకే మనం ఏం చేసినా అదే నువ్వు చేస్తావా? నువ్వు ఇప్పుడు ఏం స్విచ్ చేస్తాను వేసిపోయావు, ముట్టుకొని చచ్చిపోతావు బతుకుతావు నాకు తెలియదు. అదే వాళ్ళకి చెప్తే వాళ్ళు జాగ్రత్తగా చేస్తారా లేదా? ఇల్లుగడ గట్ల ఆగమాగం చేసి చచ్చిపోయే పాపం కూరగాయలు చిన్న ఉన్నారు అర్బంధం అయిపోయాను పెద్ద దిగు పోయింది.
చూస్తా ఎంత బాగుంటుందో చెప్పు. అవునే, పెద్ద దిక్కు పోవడం వల్ల మనము, ఎందుకంటే మన పెద్ద దిక్కు పోతే వాళ్ళకు మనం ఇచ్చే నష్టపరిహారం పెద్ద ఇది కాదు, ఏదో ఇస్తున్నామని కాదు. మన మన పెద్ద దిక్కు పోయిందంటే వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయినాడు. అందుకే నేను అనేది ఏంటంటే మనం పోయి డైరెక్ట్ లైన్ వేయద్ది. ఇంకోసారి చేసినాం అనుకో, వెళ్ళాను రాజను ఇక మన పని నేను ఉందా నీ సంగతి. నేను ఇంకో విషయం తెలుసా నీకు, నువ్వు డైరెక్ట్ ముడితే కూడా నీ మీద కేసు చేస్తాను తెలుసా నీకు. మరి నువ్వు కాదు, నువ్వు ప్రాణం బతికినావు అనుకో, బతుకున్నాక సార్ ఇట్లా ముట్టిందంటే కూడా నువ్వు మీద అది మాకు చర్యలు తీసుకునే అధికారం ఉంది తెలుసా నీకు. వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ ఎందుకంటే మనం బతికి మంచిగా ఉండి అందరికీ మంచిగా చూసుకొని మన పిల్ల పాపల్ని ఇది చేసుకోవాలని మనం ఇది ఆలోచిస్తున్నాం తెలుసా. కానీ మన పొలం కావడానికి పెట్టిండ్రు, అలా 7 సార్లు వచ్చిండు, లైన్ మీద అందరు వచ్చిండ్రు, రాసనం కాడ మంచిగా చేసి లూజ్ లైన్లు గుర్తిపించిండ్రు. అరే ఇట్లా ఎప్పుడు లేదు, ఓ రాలేదు ఇప్పటిదాకా. నేను అందుకే చెప్తున్నా, మనం ఏ సమస్య అయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం అనుకో, అక్కడ పొలం ఉందా, పాము ఉందా, వేసి మంచు ఉందా లేదా వాళ్ళు చూసుకుంటారు. అదే నువ్వు చేసుకున్నావు అనుకో, ప్రతిసారి నువ్వే చేసుకున్నావు అనుకో, నీవు సత్యంగా పోతావు, లేకపోతే నీ ట్రాన్స్ఫర్ మంచిగా అదే అన్ని మంచి ఉన్నాయి అనుకో. పొలం పాటలు నీకు ఎంత మంచి అవగాహన ఇచ్చారు. ఇవాళ మన పొలం పాటలో ఒక విషయం కూడా చెప్పారు తెలుసా. ఎందుకంటే మనము 5 HP మోటార్ పెట్టుకుంటున్నాము, 7 HP మన ట్యాంక్ టెస్ట్ గిట్ల ఉంటుంది తెలుసా. లేదా ఇట్లా మనకు ఉంటుంది ఇట్లా అంటారు, దాన్ని ఎండ్రకాయ లెక్క ఉంటుంది. ఆ సారు గణేష్ సార్ గణేష్ సార్ మొన్న మా లోడ్ మీద అయినది ట్రాన్స్ఫర్ ఎంత లోడ్ తీసుకుంటారు, జర చూసి చెప్పరా అదే జర. ఇగో ఊకే ఫీజు అయిపోతా అంటాడు, ఇక మోటార్ ఏమో కర్రీ మంచిగా ఉంది అంటారు, జర ఒకసారి చూసి చెప్పరా అదే చెక్ చేయి. మంచిగా చూడు సారు, ఈ రాసనకి ఏమో ఆయుర్వేదం వచ్చిందో, నా మోటార్కి ఏమో ఆయుర్వేదం వచ్చిందో, కానీ వాళ్ళు పోయినగా వాళ్ళు పోలేరా, అలా కాదా కరెంటు. అది నెత్తి మీద లాగు ఉన్నది, చెప్పులు ఉన్నాయి. పెట్టుకుంటే సార్ మంచిది సార్ వస్తుంది. ఓకే, 7 HP మోటార్ పెట్టుకొని మనం తీసుకున్న శాంక్షన్ లోన్ మాత్రం 5 HP తీసుకుంటున్నాను. రైతులు కంపల్సరీ 7 HP పెట్టుకుంటే 7 HP తీసుకోవాలి, 5 HP తీసుకుంటే 5 HP పెట్టుకుంటే 5 HP తీసుకోవాలి. ఓకే 5 HP లోన్ తీసుకొని 7 HP 10 HP ఇట్లా వాడుతున్నాము రైతులు. సార్ డిపార్ట్మెంట్కి ఎంతో నష్టం. సరే సార్, నువ్వు చెప్పినట్టే చేస్తాం సార్. సరే సంతోషం. అనిల్ అన్న థ్యాంక్ యూ. అంటే ఇంత దాకా నాకు తెలియదు, వాస్తవానికి నా కళ్ళు తెరిపించినాం. మరి కరెంటు సార్లు ఇంత కష్టపడి మరి మనకు పంటలకు మనం బతకడానికి గాలి నీరే అనుకున్నాం, కానీ కరెంటు కూడా మన జీవితంలో భాగం అయిపోయింది. మరి ఇంత కష్టపడిన కరెంటులకు నేను తలాంచి నమస్కారం చేస్తున్నాను అన్న. పాపం ఇలా పంట పచ్చగా ఉందంటే కరెంటు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, రాత్రి అనక పగలనక వారనక ఎండనక వాళ్ళకు పుణ్యం ఉండని, వాళ్ళ పిల్లలందరూ మంచిగా ఉండని, మంచిగా బతుకుని. శరాతలు సాగు